ప్రభాస్ కల్కి సినిమా కోసం అభిమానులు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ ట్రైలర్తో సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమా ఉండబోతోందని అంతా భావిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ హీరోలు నటీనటులు ఉండడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై మంచి హైప్ ఏర్పడింది. ఇక ఈ సినిమాకి నటీనటులతో కాకుండా వెహికల్తో కొత్తగా ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే కల్కి సినిమాకి ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మాత్రం నిర్వహించనున్నారు. కల్కి నిర్మాత అశ్విని దత్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు బాగా క్లోజ్ అని తెలిసిందే. ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి టీడీపీకి సపోర్టుగా నిలుస్తున్నారు. ప్రత్యక్షంగా ఎన్నికల్లో చంద్రబాబుకి మద్దతు కూడా ఇచ్చారు నిర్మాత అశ్విని దత్. ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు సీఎం అవడంతో సినీ పరిశ్రమ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇక అశ్విని దత్ అయితే ఆనందంలో ఉన్నారు. దీంతో కల్కి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అమరావతిలో గ్రాండ్ గా చేయాలని, దానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని గెస్టులుగా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. అశ్విని దత్ అడగడం, అమరావతిలో భారీ సినిమా ఈవెంట్ అంటే చంద్రబాబు కూడా ఓకే అంటారని తెలుస్తోంది. అలాగే ఈ ఈవెంట్ కు కల్కి సినిమాలో నటిస్తున్న ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్లను కూడా తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో కల్కి సినిమా కంటే కూడా ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు. మరి నిజంగానే ఏపీ సీఎం, స్టార్ హీరోలు అంతా ఒకే స్టేజ్ మీదకు కల్కి సినిమా కోసం వస్తారా? ఈవెంట్ అమరావతిలో జరుగుతుందా? చూడాలి.